పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకై స్తుతులు, వందనాలు తండ్రి. మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి మా తండ్రి. ఈ దాసత్వపు పాపపు కట్ల నుండి మమ్మల్ని విడిపించండి తండ్రి. నీలో మమ్మల్ని అంగీకరించండి. నీలో మమ్మల్ని మా ప్రభ నీ శరీరంలో శరీరముగా, నీ మనస్సులో మనస్సుగా నీ బిడ్డలమై ఉండటానికి, నీకు సంబంధించిన బిడ్డలముగా ఉండటానికి, నీ రాజ్య సంబంధాలుగా ఉండటానికి, నీ నీతిని ధరించుకోవడానికి నీ కృప, నీ శాంతి దయచేయమని ఇప్పుడు మాతో మాట్లాడి నీ కృప దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, 51వ దినము ఈ దినము. ఇంతవరకు నడిపించిన దేవునికి స్తుతులు, వందనాలు. ఇంకా కొన్ని మరి చేయటానికి దేవుడు నాకు బలము, శక్తి, ఆయన కృప అనుగ్రహించాలని ఆశిస్తూ ఉన్నాను. సూర్య చంద్రుల చీకట కమ్మకమునిపై హెబ్రీ పత్రిక 12 అధ్యాయంలో ఉన్నట్టుగా ఈ ఇబ్బందులు రాకమునిపే నీ సృష్టికర్త, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుమని వాక్యం చెప్పినట్టుగా, దినములు చెడ్డవి, దుర్దినములు, ఏ దినమున ఏది జరుగును, ఏది సంభవించునో ఎరుగని ఈ దినముల్లో నిన్ను కలిగి జీవించటానికి, నీలో జీవించటానికి, నీలో అంటుకట్టబడి ఉండటానికి నీ కృప దయచేయండి దేవా. ఈ దినమై ఈ సంగతి మాట్లాడుతుండగా మీరు తోడుగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాము. ప్రియులారా, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను సువార్త, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్తలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగను తీసివేయు. ప్రియులారా, ది అలిగరీ, ప్యారబుల్ వేరు, అలిగరీ వేరు. ప్యారబుల్ అంటే అంతా కూడా దాని అంతట్లో ఓ చక్కని నీతి, ఆ స్టోరీ అంతట్లో ఓ చక్కని నీతిని యేసు ప్రభు బోధిస్తున్నాడు. అలిగరీ అంటే అనేక సంగతులు దానిలో నుండి బోధించబడుతూ ఉన్నాయి. ఈ అలిగరీ మరి ఇందులో మనము చదివేది ఏంటంటే, ఈ ద్రాక్ష తీగ, ద్రాక్షవల్లి, మరి పాలస్తీనా దేశంలో ద్రాక్ష తీగలు ఎక్కువగా పంట. మరి కాదేశ్ బర్నియా నుండి మరి యెహోషువ వేగుల వారిని పంపించినప్పుడు, ఇరుకో పట్టణాన్ని వేగు చూడటానికి పంపించినప్పుడు, వారు కనాను దేశమంతా తిరిగి చూసినప్పుడు, ఆ ఎస్టలోన్ మైదానము స్లోపులో విస్తారమైన ద్రాక్ష, ఆ కొండ, ఆ స్లోపు, వాటిలో విస్తారమైన ద్రాక్ష పంట. ఆ పంటని వారు ఒక ద్రాక్ష గలని భుజం మీద వేసుకొని, కావిడి మీద వేసుకొని మోసినట్టుగా అంత ద్రాక్ష తోటలు ఉంటూ ఉన్నాయి. తర్వాత ఇంగ్లీషు వారు కన్సర్వేటరీస్, వనస్పతిశాల. తర్వాత రీసెర్చ్ చేసినప్పుడు వనస్పతిశాలలో ఈ ద్రాక్ష తీగకు, వల్లికి ఇంత ఇట్ ఓవర్కమ్స్ ద స్పేస్ అండ్ ద టైం. ఎంతకాలం బ్రతుకుతుంది అనేది వాళ్ళు కనుక్కోలేరు. ఇంత ఏరియా అని కూడా వాళ్ళు కనుక్కోలేరు.
కనుక్కోలేదు. అది 100 అడుగులు, కొన్ని చోట్ల 100 అడుగులు 100 ఫీట్ దూరం పోయి ఉంటుంది. చాలా విశాలమైన ఈ ద్రాక్ష తీగ ఇది పాలస్తీనా దేశంలోనే వెరీ వెరీ కామన్ థింగ్. దీని గురించి ఎంత పట్టించుకొని కామన్ ఎక్కడ కనపడతా ఉండేది, అందరూ ఎరుగున్నది. యేసు ప్రభు ఈ అలిగరీ దీన్ని ఉపమానంగా దీన్ని చెప్తూ అనేక సంగతులు యేసు ప్రభు ఇందులో బోధిస్తూ ఉన్నాడు. దేర్ ఆర్ మెనీ బ్రాంచెస్ బట్ వన్ లైఫ్. ఆ ద్రాక్ష తీగకి అటుపోతుంది, ఇటుపోతుంది, ఉత్తర దిక్కు, దక్షిణ దిక్కు, పడమర దిక్కు, అన్ని దిక్కులకి విస్తారముగా పాకుతూ ఉంటుంది. బట్ ద ట్రంక్ ఈస్ మొదలు ఒకటే. లైఫ్ ఈజ్ వన్ లైఫ్. న్యూ టెస్టమెంట్లో కామన్గా ఉన్న బోధ టీచింగ్ ఏంటంటే, కొరింథీయులకు పరిశుద్ధమైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మరి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మరి కామన్ టీచింగ్స్, క్రీస్తు శరీరమై ఉండి వేరువేరుగా మీరు కూడా క్రీస్తుకు శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచువారు గాను, కృపావరములు గలవారు గాను, కొందరిని ఉపకారములు చేయవారు గాను, కొందరిని ప్రభుత్వం చేయవారు గాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమించను. ఇలాగూ వేరువేరు భిన్నమైన మనుషులము, భిన్నమైన వరాలు, కృపావరాలు, వేరువేరు ఆధిక్యతలు ఉన్నప్పటికీ మరి శరీరం ఒక్కటే. మరి మన అవయవాలు కూడా మరి కన్ను, కాలు, చెవు, ముక్కు, మరి వేరువేరు అవయవాలతో దేవుడు మనం చేశాడు. అవన్నీ కలిస్తేనే దేనికైనా ఒకదానికి ఇబ్బంది వస్తే అన్నిటికీ ఇబ్బంది వచ్చినట్టే. నేను నీతో నాకు అవసరం లేదని కాలుతో చెప్పలేదు, నీతో నాకు అవసరం లేదని ముక్కు, చెవితో చెప్పలేదు. ఇలాగూ అంతా శరీరం అంతా ఒకే బాడీ, ఒకే శరీరము, మరి శరీరమై ఉన్నామని చెబుతున్నాడు. మనందరము ఒకే శరీరం, క్రీస్తులో ఒకే శరీరముగా ఉంటున్నాము. ఆ ద్రాక్ష తీగలు అనేకమైన కొమ్మలు, రెమ్మలు ఉన్నప్పటికీ ఆ శరీరము ఒకటిగానే, దాని ప్రాణం ఒకటిగానే, దాని యొక్క ట్రంక్ మొద్దు ఒకటిగానే ఉంటూ ఉన్నది. అలాగే విశ్వాసులమైన మనము, క్రైస్తవులమైన మనము అందరము ఒకటిగానే ఉంటూ ఉన్నాము క్రీస్తులో. అయితే పర్సనాలిటీ రిమైన్, ఇండివిజువాలిటీ రిమైన్, బట్ ప్రివిలేజ్ ఆఫ్ ఐ am I, you are you, he is he. ఈ సంఘములో విశ్వాసులమైన క్రీస్తులో ఉన్న మనము ద్రాక్ష తీగకు ఉన్న కంపారిజన్ పోలుస్తున్నాం. యేసు ప్రభుకు సంబంధించిన మన యొక్క వ్యక్తిత్వాలు ఉంటూ ఉన్నవి. మనం వేరువేరు వ్యక్తిత్వాలు కలిగి ఉంటూ ఉన్నాము, వేరువేరు ఇండివిజువాలిటీ కలిగి ఉంటున్నాము. మరి ఐ am I, you are you, he is he. నీవు నీవే, నేను నేనే, అతను అతనే. ఇలాంటి మన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవట్లేదు కానీ, బట్ వీఆర్ యూనియన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో సంబంధించిన వారము, క్రీస్తుకు సంబంధించిన వారము, క్రీస్తు యొక్క బిడ్డలంగా ఉంటున్నాం. బట్
the consciousness is apart for each other. మన మనస్సాక్షి వేరువేరుగా ఉంటుంది. దేవుని బిడ్డలంగా, దేవుని చేత రూపించబడిన వారముగా, దేవుని యొక్క బిడ్డలముగా, దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, భద్రత, దేవునిచ్చిన ఇవే సమృద్ధిగా అందరికీ ఉంటూ ఉన్నాయి. దేవుని తోటలో అందరం కూడా పనివారము ఉంటూ ఉన్నాము, దేవుని బిడ్డలుగా ఉంటూ ఉన్నాము. బట్ అవర్ కాన్షియస్నెస్, మన యొక్క భావోద్రేకాలు, వేరువేరు వ్యక్తిత్వాలు కలిగిన మనం, వేరువేరు ఉద్దేశములు కలిగిన మనము ఇందులో ఉంటూ ఉన్నాము. అయితే మనము మన స్వభావాలను బట్టి, మన ఇష్టాన్ని బట్టి ఆయన బిడ్డలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆయన శిష్యులుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. శిష్యుల్లో ఒకతను ఇష్టానుసారముగా బయటికి వెళ్ళిపోయేటప్పటికి 11 మందితో చెబుతున్నాడు యేసు ప్రభు. మరి మీ కాన్షియస్నెస్, నీ యొక్క మనస్సాక్షి భిన్నముగా ఉన్నది. దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ సమానంగా ఉన్నాయి, దేవుడిచ్చిన తలాంతులన్నీ సమానంగా ఉన్నాయి, దేవుడిచ్చిన బాడీ అంతా ఒకటే, రూపురేఖలు ఒకటే, అన్నీ కూడా ఒకటిగానే ఉంటూ ఉన్నాయి. ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటున్నాయి. బట్ యువర్ కాన్షియస్నెస్, నీ యొక్క అభిప్రాయాలు, నీ ఇష్టం అది. నీవు నీ ఇష్టపూర్వకముగా నువ్వు ప్రభువుని వెంబడించమంటున్నాడు, కానీ బలత్కారముగా కానీ, బలవంతముగా కానీ, స్లేవిష్గా నీవు నాకు లోబడు జంతువులాగా, నీకు మనస్సాక్షి లేకుండా చేసి నీవు నాకు లోబడమని చెప్పట్లేదు. మనస్సాక్షిని బట్టి వేరువేరుగా ఉంటూ ఉన్నాము. ప్రియులారది యేసు ప్రభు ఈ ఉపమానం చెబుతూ, మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. మీరు ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా నుండి మీరు ఏమీ చేయలేరు. అబైడ్ విత్ జీసస్, అబైడ్ విత్ క్రైస్ట్. క్రీస్తులో జీవించటం, క్రీస్తుని హత్తుకోవటం, క్రీస్తులో ఉండటము, దానివల్ల ఫలము, ఫలితము, సమృద్ధి అయిన జీవము పొందటానికి మరి యేసు ప్రభు మనల్ని పిలిచి ఉన్నాడు. ప్రియులారా, లివింగ్ అండ్ డెడ్, కార్పొరేట్ బాడీ, but corporate body built in one compact body in mysterious way. ప్రియులారా, కార్పొరేట్ బాడీ, విశాలమైన దేవుని యొక్క ఈ ఉపమానము, అలిగరి, ఇందులో ఈ అలంకారంలో మరి చెబుతున్నాడు, విశాలమైన మహాదేవుడు, పరిశుద్ధుడు మహాదేవుడు. ఈ మహాదేవుని యొక్క పరిశుద్ధతలో కార్పొరేట్, విశాలమైన అనేక ఏరియాలు కలిపి ఒక కార్పొరేషన్, పెద్ద స్కూల్స్, అనేకమైన అడ్మినిస్ట్రేషన్, పెద్ద అడ్మినిస్ట్రేషన్, బాయ్స్ గర్ల్స్ అందరూ కలిపి కార్పొరేటెడ్ స్కూల్స్. ఈ మహా విశాల దానిలో one compact, built into one compact body. మరి చిన్న ఈ మహా విశాలమైన ఈ ద్రాక్ష తీగలు, నీవు ఒక చిన్న పాత్రవై ఉన్నావు, నేను ఒక చిన్న తీగనై ఉన్నాను. ప్రతి ఒక్కరు వీఆర్ ఇండివిజువల్స్. మన ఇష్టం అది, మన కాన్షియస్నెస్ వేరు. ప్రతి ఒక్కరికి వేరు భిన్న భిన్న పనులు, భిన్న భిన్న వృత్తి, భిన్న భిన్న అభిప్రాయములు, భిన్న భిన్న సమస్యలు, భిన్న భిన్నమైన ఆలోచనలు, వారి ఇష్టము ఉంటూ ఉన్నది. అయితే నీ ఇష్టానుసారముగా నువ్వు దేవుని ప్రేమించి, దేవుని వాక్యానికి లోబడి, దేవుని ప్రేమించి, దేవుని చిత్తంలో ఉండొచ్చు. నాకు అక్కర్లేదని నువ్వు వెళ్ళొచ్చు. నీ యొక్క మనస్సాక్షిని బట్టి, నీ యొక్క ఇష్టాన్ని బట్టి నీవు ప్రభువులో జీవిస్తూ ఉన్నావు.
compact body, corporated body built into one కాంపాక్ట్ బాడీ, స్మాల్. నీవు అందులో ఒక చిన్న, ఆ ద్రాక్ష తోటలో ఒక చిన్న తీగ ఉన్నావు. ఆ ద్రాక్ష మొదలో నుండి ఆహారం వస్తుంది, దానిలో నువ్వు చిన్న భాగమై ఉన్నావు. దిస్ ఈజ్ ఎ మిస్టీరియస్ పిక్చర్, మర్మమైనది. ఇది గొప్ప మర్మముగా యేసు ప్రభు మరి మర్మమైన రీతిలో బోధిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తూ, తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండులాగున, వారు కూడా మనలో ఉండులాగున. ద్రాక్ష తీగ ఎలాగూ అంటుకట్టబడుతుందో, అందులో ఉంటుందో, మనము ఏకమై ఉన్నలాగున వారును మనలో ఏకమై ఉండులాగున. 17వ వచనంలో, సత్యమునందు వారిని ప్రతిష్ఠించము. ఈ సత్యము, ఈ నీతి, ఈ సమాధానములో వారిని ప్రతిష్ఠించము. నీ వాక్యమే సత్యము. నా బిడ్డలు, ఈ బిడ్డలు తండ్రి, నీవు నాకు అప్పగించిన ఈ బిడ్డలు, ఈ శిష్యులు, ఇంకా అనేక మంది, వేలాది మంది, అంతులేని సమూహాలు ఉన్నాయే, వారిని ప్రతిష్ఠించము. యేసు ప్రభు శిష్యులను ప్రతిష్ఠించున్నాడు. 24వ వచనంలో, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వీరును మన యందు ఏకమై ఉండులాగున. నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వీరును మన యందు ఏకమై ఉన్నలాగున. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. నా తండ్రి నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నా తండ్రి ఇంటిలో ఉన్న మీరు చెదిరిపోకుండా, పాడైపోకుండా, భిన్న భిన్న అభిప్రాయాలతో చెదిరిపోకుండా ఏకమై ఉండి ద్రాక్ష తీగకు అంటుకట్టబడి ద్రాక్ష తీగలో ఫలించినట్లయితే మీరు బహుగా ఫలించేవారుగా అవుతున్నారు. రీసెంట్ థియాలజీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద వెజిటబుల్ ఫిజియాలజీ ఈ తోటలకు సంబంధించిన ఫిజియాలజీ, ఈ గార్డెన్స్, వీటిని పెంచే ఈ విషయాల్లో మరి ఇందులో ఏం తెలుసుకున్నారంటే, ఏదైనా నాట్ ఎ సింగిల్ ప్లాంట్ బట్ ఎ బాడీ కార్పొరేట్, నాట్ ఎ సింగిల్ ప్లాంట్ ఏ బాడీ కార్పొరేట్. చాలాసార్లు మరి మొక్కలు పెరుగుతూ ఉంటాయి, మునగ చెట్లు ఉంటాయి. ఆ మునగ చెట్టు మొక్క పెరిగింది, అది ఎంతో ఎత్తు పెరుగుద్ది, కానీ కాయలు కాయదు, అలాగే ఉంటుంది. ఎక్కడన్నా ఒక కొమ్మ తీసుకొచ్చి పాతాము, అది విస్తారముగా కాస్తూ ఉంటుంది. అలా ప్రియులారా, మరి ఈ అగ్రికల్చర్, ఈ ప్లాంట్స్ పెంచే వీళ్ళు, ఈ ఫిజియాలజిస్టులు, వీళ్ళు చెప్పింది ఏంటంటే, వెజిటబుల్స్, ఈ ద్రాక్ష తీగ కూడా ఒకదాన్ని తీసుకొచ్చి శ్రేష్టమైన దానికి అంటు కడతారు. శ్రేష్టమైన దానికి అంటు కట్టినప్పుడు అది శ్రేష్టమైన ఫలాలు వస్తుంది. అది ద్రాక్ష తీగలు రకరకాలుగా ఉండొచ్చు, కొన్ని చేదు ద్రాక్ష తీగలు ఉండొచ్చు, కొన్ని పిచ్చి ఉండొచ్చు, రకరకాలైన ఉంటాయి. అయితే శ్రేష్టమైనది కావాలంటే ఒక శ్రేష్టమైన దానికి అంటుకట్టబడి ఉండటం. శ్రేష్టమైన ద్రాక్ష, నాట్ ఎ సింగిల్ ప్లాంట్ బట్ ఎ బాడీ కార్పొరేటెడ్. ఒక ఏకముగా ఉన్నప్పుడు అలాగే ఉంటుంది, కానీ ఆ దాన్ని తీసుకొచ్చి ఒక పెద్ద దానికి అంటుకట్టబడినప్పుడు, పెద్ద ద్రాక్ష తీగకు అంటుకట్టబడినప్పుడు, ఆ మహావృక్షములు, ఆ పెద్ద వృక్షములు, అది పెరిగి ఫలిస్తూ విస్తరిస్తూ ఉంటుంది. సింగిల్గా ఉన్నాయి ఎండిపోతుంటాయి,
సింగిల్గా ఉన్నాయి, ప్రయోజనానికి రావు, పాడైపోతూ ఉంటాయి. ప్రియులారా, యేసు ప్రభు అనే ఈ రాజ్యములో, ఈ మహారాజ్యములో, ఈ రాజ్యములో యేసు ప్రభుతో అంటుకట్టబడటము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎవడైనా నాలో నిలిచి ఉంటే అతను బహుగా ఫలించును. నాకు వేరయ్యుండి మీరు ఏమీ చేయలేరు. A single plant, but body corporate. Living and dead persons, one compact body. Living and dead person. Become one compact body. ప్రియులారి, లోకంలో మనం కొద్దిగా జీవిస్తూ ఉన్నాము. మరి కొరింథీ పత్రికలో పరిశుద్ధుడైన పౌలు చెబుతున్నది, పరిశుద్ధుడైన పౌలు, మరియు ఆకాశ వస్తురూపములు వేరు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు వేరు, భూవస్తు రూపములు వేరు, మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదా? ప్రియులార, పునరుత్థానం తర్వాత మనం పొందబోయే మహిమను గురించి పౌలు రాస్తూ, శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రియులర, కార్పొరేట్ బాడీ, విశాలమైన ప్రభువులో మనము వీఆర్ బికమింగ్ ఎ కాంపాక్ట్ బాడీ. ఆ మహాద్రాక్ష తీగలో అంటుకట్టబడినప్పుడు అది ఏ రీతిగా ఫలిస్తుందో, ఏ రీతిగా విశాలమైన మహిమలోకి వస్తుందో, ఆ రీతిగా మరి మనము యేసు ప్రభువులో అంటుకట్టబడి ఆయన రాజ్య సంబంధముగా అవుతూ ఉన్నాం. ఈ మాట పరిశుద్ధుడైన పౌలు మరి కొలస్సీయులకు రాసిన పత్రికలో ఏం చెబుతున్నాడంటే, కొలస్సీయులకు రాసిన పత్రికలో దేవత్వం యొక్క పరిపూర్ణత శరీరంగా క్రీస్తునందు నివసించుతున్నది. దేవత్వం యొక్క సంపూర్ణత. దేవుడు లేనప్పుడు మనము వేరు అయిపోతున్నాం, దేవుని రాజ్యమునకు పోగొట్టుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు శరీరధారిగా వచ్చినప్పుడు దేవత్వము మానవత్వము, దైవత్వము మానవత్వము రెండు కలిసినప్పుడు దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా క్రీస్తునందు ఇమిడి ఉన్నది. మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకు శిరస్సై ఉన్నాడు. మీరు క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. చేయబడని సున్నతి చేతులతో సున్నతి పొందితిరి. మరి యేసు ప్రభువులు వీఆర్ సర్కంసైజ్డ్ ఇన్ జీసస్. యూదులు ఆచార ప్రకారముగా బాహ్యమైన సున్నతి పొందారు. అది తాత్కాలికమైనది. అది ముందు రాబోయే ఆత్మ సంబంధమైన క్రీస్తులో కలిగే మరి సర్కంసైజ్, క్రీస్తులో పొందబోయే మహిమలోకి, బాప్తిస్మములో క్రీస్తు రక్షణలోకి వచ్చేదానికి గుర్తుగా మరి ఆ రోజు నియమం ప్రకారముగా క్రమపరచబడటానికి
ఒక జనాంగంలోనికి గుర్తింపబడటానికి, అబ్రహాము సంతానముగా గుర్తింపబడటానికి, దేవుని వాగ్దాన ఫలాలను పొందేవారిగా గుర్తింపబడటానికి అది అప్పుడున్న సున్నతి. కానీ క్రీస్తులో ఆత్మ సంబంధమైన, నిత్యమైన, శాశ్వతమైన, పరిశుద్ధమైన సున్నతి పొంది ఉన్న అది శరీర సంబంధమైనది. కానీ మరి శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని వెత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో మిమ్మల్ని జీవింపచేశాను. ప్రియులారా, వీఆర్ సర్కంసైజ్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆయన ద్వారా, ఆయనలో మనము సున్నతి, నిత్యమైన మరి ప్రభువులో కట్టబడుతున్నాము. దేవత్వం యొక్క సంపూర్ణత యేసు ప్రభువులో ఉన్నది. సంపూర్ణమైన దైవత్వము, మానవత్వము కలిగిన మరి ఈ రెండు యేసు ప్రభువులో కనబడుతున్నాయి. ఈ యేసు ప్రభువులో మరి సంపూర్ణమైన వ్యక్తిత్వము ధరిస్తూ వీఆర్ ఇన్ ఏ కాంపాక్ట్ బాడీ. ఆ మహావృక్షములో కార్పొరేటెడ్ బాడీ, ఆ మహాదేవుని యొక్క మహిమ, దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క మహారాజ్యములో చిన్న వ్యక్తులముగా మన మన యొక్క వ్యక్తిత్వం ఉంటుంది, మన యొక్క ఇండివిజువాలిటీ ఉంటుంది, మనం ఏదో మాయమైపోవటం కాదు. కానీ యేసు ప్రభు రూపంలో, యేసు ప్రభు లక్షణాలతో, యేసు ప్రభు స్వభావములతో, యేసు ప్రభువుల బిడ్డలంగా మరి వీ హ్యావ్ ఇండివిజువాలిటీ. మనం ప్రతి ఒక్కరం కూడా ఆయన బిడ్డలముగా ఉంటూ ఉన్నాము. మరి ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయములో చెప్పిన మాట, 1వ అధ్యాయంలో 13వ వచనములో 1వ అధ్యాయం 13వ వచనంలో, మీరు రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడిరి. పరిశుద్ధాత్మ దేవుని చేత, ఆత్మచేత క్రీస్తులో మనము ముద్రింపబడి ఉన్నాము. క్రీస్తులో ముద్రింపబడి ఉన్నాము. ఏ కార్పొరేటెడ్ బాడీ, ఇట్ బికమ్ ఇన్ క్రైస్ట్ అండ్ కాంపాక్ట్ బాడీ. క్రీస్తులో చిన్న రూపముగా మనం ధరించుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా తండ్రి, నీ పరిశుద్ధ నామములకై స్తుతులు, వందనాలు. మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి. నీ నీతి, నీ రాజ్యము, నీ సమాధానం దయచేయండి. మేము ద్రాక్షవల్లిలో తీగ అంటుకట్టబడినట్టుగా నీలో అంటుకట్టబడి నీ మహిమలోకి, నీలోకి మేము నీ రాజ్యంలో నిత్యం ఉండేలాగా నీ కృప దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకి తోడై ఉండునుగాక. ఆమెన్.